వెల్కమ్ టు టీ10. నేను రేవతి. ఉన్నత చదువులు చదివినంత మాత్రాన డప్పు కొట్టడం మానేస్తారా? డప్పు కొట్టకపోతే సర్కారిచ్చిన ఇనాం భూమిని తిరిగిచ్చేయండి. ఊర్లో చావు, పెళ్లిలు, పండుగ లాంటి శుభ అశుభ కార్యం ఏదైనా సరే మీరు వచ్చి డప్పు కొట్టాల్సిందే. కాదంటే ఊరి నుంచి బహిష్కరిస్తాం. మీతో ఎవరు మాట్లాడరు, ఎలాంటి సహాయం చేయరు. ఎవరైనా మాట్లాడితే వారికి 25 చెప్పు దెబ్బలతో పాటు 5,000 రూపాయల జరిమానా తప్పదు అంటూ ఊరంతా కలిసి తీర్మానించింది. తండ్రి బతుకున్నంత కాలం ఊర్లో శుభమైన అశుభమైన డప్పు కొట్టేవాడు. ఆయన తదనంతరం పెద్ద కొడుకు సైతం కొంతకాలం డప్పు కొట్టాడు. పట్టణంలో ఉద్యోగం చేసే అతనికి ఊర్లో డప్పు కొట్టాల్సి వస్తే సెలవు దొరకడం కష్టంగా మారింది. దాంతో అనేక ఇబ్బందులు పడ్డాడు. మొన్నటికి మొన్న ఊరి వాళ్ళ ఒత్తిడితో ఇబ్బంది పడుతూ డప్పు కొట్టేందుకు 3 రోజులు ఊర్లో ఉండటంతో ఉన్న కాస్త ఉద్యోగం ఊడిపోయింది. ఒక పక్క ఉద్యోగం వదిలొచ్చి ఊర్లో డప్పు కొట్టడం వీలు కాకపోవడం, మరో పక్క ఉన్నత చదువులు చదివి చావు, పండుగలు, పెళ్లిళ్లు డప్పు కొట్టి చిన్న చూపునకు గురి కావడం ఇష్టం లేని అన్నదమ్ములు కొంతకాలంగా డప్పు కొట్టేందుకు వెళ్లడం లేదు. ఈ నెల మొదటి వారంలో ఊర్లో ఒక వ్యక్తి చనిపోయాడు. అంత్యక్రియలకు డప్పు కొట్టేందుకు వీళ్ళు వెళ్లలేదు. దాంతో ఊరికి కోపం వచ్చింది. పంచాయతీ పెట్టి వీరిని నిలదీశారు. ఊర్లో ఎలాంటి కార్యమైనా తప్పనిసరిగా డప్పు కొట్టేందుకు మీరు రావాలని పెద్ద మనుషులు హుకుం జారీ చేశారు. కులగోత్రాలు, మలమూత్రాలు ఒకలాంటివి. అలాంటివి విసర్జిస్తేనే ఆరోగ్యం. ఒకటి దేహానికి, మరొకటి దేశానికి అంటాడో కవి. సాంకేతంగా మానవుడు ఎంత అభివృద్ధి చెందుతున్నా ప్రత్యేకంగా మన దేశంలో కులమతాలు అడ్డుగోడల్లా నిలుస్తున్నాయి. 75 ఏళ్ల స్వాతంత్ర భారతంలో ఇప్పటికీ చాలా ఊర్లలో కుల బహిష్కరణ ఒక కట్టుబాటుగా సాగిపోతుంది. ఊరి కట్టుబాట్లు, కుల పంచాయతీలు విడిసి వ్యవస్థ గ్రామాలను ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో చోటు చేసుకునే హింసాత్మక సంఘటనలు సరే. బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఇదేనా? సాయుధ పోరాట మూలాలతో చైతన్యవంతమైన తెలంగాణ నేలపై ఇలాంటి వెలి ఘటనలు సమాజాన్ని కలవరపెడుతున్నాయి. ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగం చేసుకుంటున్న దళిత యువకులు ఉద్యోగాలు వదులుకోలేం అని చెప్పడమే పెద్ద నేరమైంది. పెద్ద మనుషులు, మాజీ ప్రజాప్రతినిధులు కుల ఆధిపత్య భావజాలాన్ని ప్రదర్శించారు. ఇది ఎక్కడో మారుమూల పల్లెలో కాదు, హైదరాబాద్ కు కూతవేటు దూరంలోని మనోహరాబాద్ లో డప్పు కొట్టడం వీలు కాదని చెప్పినందుకు ఒక దళిత కుటుంబాన్ని సాంఘిక బహిష్కరణ చేశారు. మన సమాజాన్ని పట్టిపీడిస్తున్న భయంకరమైన జబ్బు కుల వ్యవస్థే. కుల ప్రభావం లేని రంగం లేదంటే అతిశయోక్తి కాదు. అందుకే దేశం వివిధ రంగాల్లో అభివృద్ధి చెందకపోవడానికి కుల వ్యవస్థే కారణమన్న సామాజిక శాస్త్రవేత్తల మాటలు అక్షర సత్యాలు. ఇప్పటికీ దాదాపు 30 కోట్ల మంది అంటరానితనం, కుల వివక్షతో అణచివేయబడుతున్నారంటే ఆ జాడ్యం దేశంలో ఎంతగా వేళ్లూనుకుందో అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో కులం కొందరికి అవసరమైతే ఎందరికో శాపంగా మారుతోంది. కులాల చిచ్చుతో నిత్యం గాయపడుతున్న మన సమాజానికి శాస్త్ర చికిత్స తక్షణ అవసరం. ప్రతి ఏటా వందల సంఖ్యలో యువకులు కులానికి బలైపోతున్నారు. దేశంలో కుల దురహంకార జాడ్యం ప్రమాదకర సమస్యగా మారిందని స్వయంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ఆందోళన వ్యక్తం చేశారంటే దేశంలో పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణలు ఇంకేం కావాలి? దేశంలో ఆధునికరణను సంతరించుకునే కొద్దీ అంతరించిపోవలసిన కులం మన రాజకీయ వ్యవస్థ పుణ్యమా అని వెర్రితెరలు వేస్తోంది. మర్రి ఊడల్లాగా వేళ్లూనుకుంటోంది. మానవ సంబంధాలను, ప్రేమానురాగాలను దునుమాడుతున్నది. ఈ ఉదంతాలన్నిటిని చూస్తుంటే నిజంగా మనం ఆధునిక ప్రపంచంలోనే ఉన్నామా లేక మధ్య యుగాల్లో ఉన్నామా అనే అనుమానం కలుగక మానదు. కుల దురహంకార హత్యలు, కుల బహిష్కరణలు వంటివి ఈ కృత్యాలకు బాధ్యత ఎవరిది? ఇలాంటి చర్యలకు పాల్పడే వ్యక్తులదే కాదు, ఈ వ్యవస్థది. నేటి ఆధునిక యుగంలో కూడా తమ స్వార్థ రాజకీయాల కోసం ఈ సనాతన భావజాలాన్ని పెంచి పోషిస్తున్న పాలక వర్గాలది. నేడు మత దురహంకారం, కుల దురహంకారం మరింత పెచ్చురిల్లుతున్నాయి. భావితరాల భవిష్యత్తు మీద చావు గీతలు గీస్తున్నాయి. ఫలితంగా నేటికి కుల రక్కసి కోరల్లో విలవిలలాడుతున్నది మాత్రం అమాయక ప్రజలే. అందుకే అంబేద్కర్ నాడే కులం పునాదుల మీద ఒక జాతిని కానీ నీతిని కానీ నిర్మించలేం అన్నారు. కుటుంబాలను ఊరి నుంచి వెలివేస్తున్న కులం ఎంత క్రూరమైనదో కదా. దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.